బాబా వేరే లెవెల్ అబ్బా బిర్యానీ అయితే సూపర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టైమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అనేది మనం రొయ్యల బిర్యానీ అనేది చేయబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే రొయ్యల బిర్యానీ అయితే చేయబోతున్నాము. ఈరోజు రొయ్యల బిర్యానీ అయితే జబర్దస్త్గా ఉంటుంది. ముందుగా మూగుండి అయితే కడిగేస్తాను. ఇది చూడండి, మూగుడు అయితే తేలుతా ఉంది. మా వాడైతే రొయ్యలు అనేది వేస్తూ ఉండదు దీంట్లో. రొయ్యలను అయితే నీట్గా కడిగేద్దాం. రొయ్యలు అయితే వేరే లెవెల్లో ఉండే ఇవాళ అయితే. ఈ 1.5 కిలో రొయ్యలు అయితే మనం తెచ్చాము ఇవాళ. ఒక ఆయన స్పాన్సర్ అయితే చేశాడు. ఫ్రెండ్స్, రొయ్యల్లో అయితే ఇది అంత్రాక్స్ అనేది ఉంటుంది. ఇదైతే తీసి పక్కన పడేయాలా. అవి అయితే తినకూడదు. అవి రొయ్య తిన్న ఫీడ్ అయితే దాంట్లో ఉంటుంది. అది తీసి పారేయాలా. ఫైనల్గా అయితే మా వాడైతే రొయ్యలను అయితే బాగా క్లీన్ చేస్తూ ఉన్నాడు. వీడు చెఫ్ ఈ మధ్య బాగా అప్డేట్ అయ్యాడు. మొన్న అయితే నాటుకోడి అయితే బాగా చేశాడు. ఒక్క లెగ్ పీస్ కూడా నాకు ఇవ్వాల, వాడే తినేసాడు. రొయ్య అయితే 50 గ్రాములు ఉంది. టైగర్ రొయ్యలు అయితే బాగా మాకు ఒక్కొక్కటి 50 గ్రాములు దాకా వచ్చి. కొద్దిగా ఉప్పు పసుపు పొడి వేసుకొని అయితే నీట్గా అయితే కడిగేద్దాం. ఇవి అయితే మోటార్ నీళ్ళు అయితే మనకి అలా బాగుండే. ఈ శుద్ధంగా అయితే నీట్గా కడిగి 1-2 సార్లు అయితే పక్కన అయితే పెట్టేద్దాం. నీట్గా ఇప్పుడు రొయ్యలు అయితే కడిగేసాడు మా వాడైతే. ఇప్పుడైతే రొయ్యల్ని కడిగి పెట్టుకున్న రొయ్యల్ని అయితే మ్యాగ్నేట్ చేసుకుందాం. దీంట్లోకి అయితే కొద్దిగా అల్లం పేస్ట్ ముద్ద, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాం. దాంట్లోకి సాల్ట్, రప్ప సాల్ట్ అయితే వేసుకుంటున్నాం. ఇదంతా కలిపి అయితే పక్కన అయితే పెట్టేద్దాం. ఇప్పుడు ఎర్రగడ్డలు అయితే కోసి పక్కన అయితే పెట్టేసుకున్నాం. టమాటాలు అయితే కోసి పక్కన అయితే పెట్టేద్దాం. అలాగే పచ్చిమిర్చిని అయితే కోసి పక్కన అయితే పెట్టేద్దాం. ఇప్పుడు 2 కప్పులు బియ్యం అయితే నానబెట్టుకుందాం. దీన్ని శుద్ధంగా కడిగేసి నానబెట్టేద్దాం బియ్యాన్ని అయితే. ఈ పాత బియ్యం, బాస్మతి బియ్యం అయితే అదరగొట్టేస్తుంది అట్నే. స్టార్పు, యాలకులు, జాపత్రి అయితే వేసుకుంటున్నాం. బిర్యానీ ఆకులు, షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, లవంగం మొగ్గ అయితే వేసుకుంటున్నాం. చిటపటలాడుతూ ఉంది. ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే తోయేస్తా ఉన్నాం. ఎర్రగడ్డలు అయితే బాగా రంగు మారే వరకు అయితే కలిపెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. 2 పాయింట్ల సాల్ట్, 1 పాయింట్ అయితే పసుపు అయితే వేసుకుంటా ఉన్నా. అలాగే టమాటాలు కూడా వేద్దాం. ఇప్పుడైతే ధనియాల పొడి అయితే కొద్దిగా వేస్తున్నాం. కొద్దిగా ఘాటుగా అయితే కారం వేసుకుంటున్నాం. కొద్దిగా మిక్సింగ్ చేస్తున్నాం. కొద్దిగా మేగడ అయితే వేసుకుంటా ఉంటా. స్పైసీగా సూపర్ అయితే వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అయితే వేస్తాను. అలాగే ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యలను అయితే ఇప్పుడు
మూకుళ్ళు అయితే వేస్తా ఉన్నాం. రొయ్యలు అయితే గుమగుమలాడిచ్చేస్తూ ఉంది. కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుందాం. బాగా కలుపుకొని అయితే మూత అయితే పెట్టేద్దాం. ముందుగా కడిగి పెట్టిన బియ్యాన్ని అయితే దీంట్లో వేసుకుంటా ఉన్నాం. అయితే మూకుళ్ళు అయితే వేస్తాను. ఒక తిప్పు అయితే తిప్పుకొని అయితే మూత అయితే పెట్టేద్దాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే రొయ్యలు అయితే తేలుతూ ఉండేది దాని మీద. అయితే బిర్యానీ అయితే వేరే లెవెల్ వస్తుంది ఫ్రెండ్స్, మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడైతే సెగ అయితే దుమ్ము రేపేద్దాం. ఫైనల్గా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ అయితే గుమగుమలు ఆడిచ్చేస్తూ ఉంది. అయితే ఒక పట్టు పట్టేద్దాం. బాబా ఈరోజైతే బిర్యానీ అయితే అదిరిపోయింది. ఒక ఎర్రగడ్డ చెక్క తీసుకొని అయితే వేరే లెవెల్ వచ్చింది అయితే బిర్యానీ. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే ట్రెండింగ్ టైమ్స్ తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే కంపల్సరీగా కొట్టి కామెంట్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరైతే కామెంట్ అయితే పెట్టేస్తారు. బాబా వేరే లెవెల్ అబ్బా బిర్యానీ అయితే సూపర్. ఎర్రగడ్డ ముక్క అయితే మెల్లగా జారిపోతూ ఉంది. నిజంగా తింటా ఉంటే వేరే లెవెల్ ఉంది టేస్ట్ అయితే. వంట అయితే బాగా చేశాడు, సూపర్ ఉంది. ఎర్రగడ్డ పర్ఫెక్ట్ వచ్చింది టేస్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ట్రెండింగ్ టైమ్స్ తెలుగునైతే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.